జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి మూడవ వచనం వరకున్న వాక్యాన్ని మనము ఈరోజు వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నెంబర్ 6, 6వ వర్తమానం ఇది. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా గనక ఈ వర్తమానం వింటున్నట్లయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గ్రంథం అంతా గూడా వచనం తర్వాత వచనము చెప్తూ వస్తున్నాను. సో, ముందు చెప్పినటువంటి 5 మెసేజెస్ కూడా మీరు విన్నట్లయితే మరి జెఫన్యా గ్రంథం అంతా గూడా మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదు ఈ మెసేజ్ తర్వాత కూడా మరి దేవుని వాక్యము ఈ గ్రంథంలో ఉంది గాబట్టి, రెండో అధ్యాయం 4 వచనం నుండి మూడో అధ్యాయము ఆఖరి వరకు గూడా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఒకవేళ ఈ ఆడియో మీ దగ్గరికొచ్చినా గూడా, లేకపోతే యూట్యూబ్‌లో వింటున్నా గూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, దేవుని వాక్యం అంతా గూడా, దేవుని సంకల్పం అంతా గూడా మీరు వినాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. జఫన్యా దేవుడు పంపినటువంటి దేవుని ప్రవక్త. జఫన్యా మాటలు దేవుని మాటలు. దేవుడే తాను ఏర్పరచుకున్న తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతా ఉన్నాడు. నిజానికి జఫన్యా పరిచర్య చేస్తా ఉన్నటువంటి కాలంలోనే యెరూషలేములో యిర్మీయా గూడా పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవుడు ఎంత కనికరము గలవాడో చూడండి. తన ప్రవక్తలను ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూనే ఉన్నాడు. అంతేకాదు ఒకేసారి ఒక ప్రవక్త కన్నా ఎక్కువ మంది ప్రవక్తలను గూడా పంపిస్తూ, వారిని ఆయన వైపు తిరగమని వారికి హెచ్చరికను జారీ చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం చూడబోయే వచనాలు, రెండో అధ్యాయము మొదటి 3 వచనాలు ఎలా ఉంటాయంటే, మీకు అర్థం కావటం కోసము నేను ప్రస్తుత పరిస్థితి గురించి కొంచెం సేపు మాట్లాడతాను. ఈరోజు మనమందరము గనక ప్రవక్తలుగా ఉంటూ, మనం ప్రవక్తలం కాదు, మనం ప్రవక్తలులాగా గనక దేవుని గురించినటువంటి సువార్త ప్రకటిస్తా ఉన్నామనుకోండి లోకానికి. దేవుని కుమారుడు సిలువలో చనిపోయాడు. ఆయన రక్తము మన పాపములకు పాపక్షమాపణ కలుగుతుంది. మీరు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, రాబోవు మహా ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవాలంటే, జీవము నుండి వేరవ్వకుండా ఉండాలంటే, నరకముకు వెళ్ళకుండా ఉండాలంటే, చీకటిలో బ్రతకకుండా ఉండాలంటే, మీరు సిలువ దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి. దేవుని కుమారుడు సిలువలో చేసిన యాగము దగ్గరికి రండి అని మనము సువార్త ప్రకటిస్తూ ఎళ్ళామనుకోండి, ఎంతో భయంకరమైన పాపములో ఉన్నవాళ్ళు చాలామంది సువార్తను అంగీకరించరు. కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా ఆకర్షించుకుంటాడు. వాళ్ళు వింటారు. చాలామంది ఆ సువార్తను పట్టించుకోరు. నువ్వు పాపంలో ఉన్నావు. నీ పాపంలో నువ్వు చనిపోతే దేవుడి నుంచి వేరైపోతావు అని మనం చెప్తే చాలామంది పట్టించుకోరు. మనిషి తన పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరగటానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడట్లేదు అనేటువంటిదే నిజానికి ఇశ్రాయేలీయుల జీవితాల్లో మనం చూస్తున్నాం. అంతేకాదు క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు గూడా, నేను పుట్టుక క్రైస్తవుడిని, నేను మొదటి నుండి క్రైస్తవుడిని, మేమంతా మా కుటుంబాలన్నీ క్రైస్తవులమే అని చెప్పుకునే వాళ్ళకు కూడా, వాళ్ళకు మీరు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ఏమాత్రము చాలా సార్లు స్పందించరనమాట. వాళ్ళు పాపంలో ఉన్నారని తెలుసు, చనిపోతే దేవుడి నుంచి వేరైపోతారని తెలుసు, వాళ్ళకు రక్షణ లేదని తెలుసు, వాళ్ళలో జీవం లేదని తెలుసు. అన్నీ తెలిసినా గూడా వాళ్ళు మాత్రము దేవుని సువార్తను అంగీకరించడానికి ఇష్టపడరు. వాళ్ళు దేవుని కుమారుడు రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు భూమి మీద సమస్త జనులకు తీర్పు తీరుస్తాడు. దేవుని కుమారుని రాకడ త్వరగా ఉందని మనం ప్రకటించామనుకోండి, చాలామంది మరి అపహాస్యము చేయవచ్చు మనం ప్రకటించేటువంటి సువార్తను బట్టి. అదేమి లేదు, అదేమి జరగదు, మీరు చెప్తుంది నిజమేమి కాదు అన్నట్టుగా వాళ్ళు స్పందిస్తారు. నిజానికి మనిషి తనకు తెలుసు తను పాపేనని, తనకు తెలుసు తను దేవుడిలో లేడని, దేవుడి నుంచి వేరైపోతాడని, తనకు తెలుసు తను దేవుని శిక్షకు యోగ్యుడని, అర్హుడని, అంతేకాదు దేవుడి నుంచి వేరైపోతానని ఇన్ని తెలిసినా కూడా దేవుని దగ్గరికి రావటానికి మాత్రము, పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి, దేవుడి దగ్గరికి రావటానికి మనిషి ఏమాత్రము ఇష్టపడడు. మనిషి భయంకరమైన వేషధారి. మరలా చెప్తున్నాను. ఎంత వేషధారి అంటే తను ఎంత పాపో తనకు తెలుసు. కానీ మనుషులకి ఎవ్వరికీ తెలీదు. నేనెంత పాపినో, నేనెంత భయంకరమైన పాపినో అని చెప్పి మనుషుల మధ్యలో నటిస్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, నువ్వు మనుషుల ఎదుట ఒక వేషధారిలాగా ప్రవర్తించగలవు గానీ, దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించలేవు. నువ్వు చేసిన ప్రతి పాపము ఆయన కన్నుల ఎదుట స్పష్టంగా ఆయనకు కనపడుతుంది.
ఆయన ముందు నువ్వు నటించలేవు. ఆయన ముందు నువ్వు నటించాలని ఎంత ప్రయత్నం చేసినా గూడా దేవుని శిక్షే నీ మీదకొస్తది. నిజానికి ఎవరైనా గూడా పాపము చేసి గూడా ఏ పాపము చేయనట్టుగా నడుస్తా ఉన్నాడనుకోండి, మనము నిజానికి ఆ పాపం అతను చేసిన పాపం ఏంటో తెలిసిన వ్యక్తికి ఏమంటాడంటే, "ఈ వ్యక్తికి చూడు ఏమాత్రం సిగ్గు గూడా లేదంటాడు." సిగ్గు మాలినటువంటి వాడు, సిగ్గున్నోడైతే ఎంత పాపము చేసి, ఎంత భయంకరంగా బ్రతుకుతూ గూడా ఏమీ చేయనట్టుగా ఇలా తిరుగుతాడా అని అనుకుంటాడు. నిజానికి దేవుడు గూడా మన జీవితాలను, మరి చాలామంది జీవితాలను జూసినప్పుడు, ఒకవేళ మనిషి మారకుండా గనక తిరుగుతూ ఉంటే, పాపములో ఉంటూ తిరుగుతూ ఉంటే, నేననుకుంటాను వారిని గూడా దేవుడు ఇలానే పిలుస్తాడు. సిగ్గులేనటువంటి వారు మీరు అని. నిజానికి రెండో అధ్యాయం మొదటి వచనంలో అదే మాటుందనమాట. సిగ్గుమాలిన జనులారా అనేటువంటి మాట. సిగ్గుమాలిన అనేటువంటి మాటకు మీ అందరికీ అర్థం తెలుసు. నేను వివరించాల్సిన అవసరము లేదు. అంటే ఇప్పటివరకు నేను చెప్పిందేంటంటే, దేవుని ఉగ్రత రాబోతుందని మనం మనుషులకు ప్రకటిస్తుంటే, మనుషులు పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరగాల్సింది పోయి, ఆయన వైపు తిరగటానికి ఇష్టపడట్లేదు. పాపము చేస్తూ చీకటిలో ఉంటూ గూడా, దేవుడు ప్రకటిస్తున్నటువంటి వాక్యానికి స్పందించటానికి ఇష్టపడట్లేదు. నిజంగా ఈరోజు సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి పశ్చాత్తాపముతో దేవుడి వైపు తిరిగాడనుకోండి, మంచిది అతనికి. దేవుని యందు భద్రపరచబడతాడు. దేవుడు అతన్ని రక్షిస్తాడు. రాబో ఉగ్రత నుండి కాపాడతాడు. ఇదంతా జరుగుతది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సువార్తలో. నీకు జీవమిస్తాను. రాబోయేటువంటి తీర్పు నుంచి, శిక్ష నుంచి కాపాడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నప్పటికి కూడా మనుషులు ఆ వాగ్దానాన్ని తిరస్కరిస్తా ఉన్నారు. సో, అలా తిరస్కరిస్తా ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా దేవుని ఉగ్రతను చూస్తారు. ఇప్పటి వరకు మనము ఈ పుస్తకంలో చూసింది గూడా దగ్గర దగ్గర అలానే ఉందన్నమాట. ఎలా ఉందంటే వీళ్ళు యెహోవాను విసర్జించారు. మీరు చూడండి మొదటి అధ్యాయం 6వ వచనంలో ఈ మాటుంది. ఏమనుందంటే, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేస్తానన్నాడు. మొట్టమొదట వీళ్ళు దేవుడు వద్దన్నారు. ఎవరైతే సమస్తము వారికి అనుగ్రహించాడో, ఎవరి వలనైతే వాళ్ళు అన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తా ఉన్నారో, ఎవరి మంచి చేతి నుంచి వారు సమస్తము పొందారో, ఆఖరికి ఏమంటున్నారంటే ఆయన వద్దన్నారు. ఆయన వద్దని ఆగలేదు. ఆయన వద్దని ఆయనను విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ 9వ వచనంలో అంటాడు, వాళ్ళంట మోసముతో బలాత్కారము చేసినటువంటి వారుగా ఉన్నారు. అంతేకాదు వీళ్ళు మహా గర్వముతో నిండున్నారు. వాళ్ళు అనుకున్నారంట, యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకుంటున్నారంట. 12వ వచనము ఆఖరిలో ఉందన్నమాట. అంతేకాదు వీళ్ళు చాలా మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు. బోలెడంత బంగారము సంపాదించుకున్నారు. వెండి పోగేసుకున్నారు. పోగేసుకొని వీళ్ళ భద్రత అంతా కూడా ఏంటంటే వాళ్ళ సంపదలోను, వాళ్ళు వాళ్ళు సాధించినటువంటి వాటిలో వాళ్ళ భద్రత పెట్టుకొని ఉన్నారు. ఆ వెండి బంగారముల గురించి 18వ వచనం మాట్లాడుతుంది. 18వ వచనంలో చెప్పాడనమాట. సో, వీళ్ళు చూడండి, యెహోవాను విడిచిపెట్టారు. యెహోవాను విడిచిపెట్టిన తర్వాత వీళ్ళు అన్యాయంగా బ్రతికారు. అన్యాయంగా బ్రతకడం మాత్రమే కాదు, గర్వంగా కూడా బ్రతికారు. అన్యాయంగా బ్రతకడం ఒకటి, తర్వాత వీళ్ళ జీవితాల నిండా గర్వంతో నిండి ఉందన్నమాట. వీళ్ళకి ప్రకటిస్తా ఉన్నాడు దేవుడు జెఫన్యా ద్వారా. ఏమని ప్రకటిస్తున్నాడంటే, మీరు నన్ను విసర్జించారు కాబట్టి, దేవతలను దేవుళ్ళను ఆరాధిస్తున్నారు కాబట్టి, సృష్టిని కూడా మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి, మీరు నన్ను విడిచిపెట్టారు కాబట్టి మీలో నీతి న్యాయం లేదు. మీరు బలాత్కారంతో నిండిపోయారు. మీరు దుర్మార్గులైపోయారు. పాపంతో నిండిపోయారు. అంతేకాదు మీ హృదయం నిండా గర్వం ఉంది. ఎలాంటి గర్వం ఉందంటే, మీరు మీ బలములో, మీ శక్తిలో దానిని ఆశ్రయించి నేను వద్దని నన్ను విడిచిపెట్టినటువంటి వాళ్ళు. సో, మీ నిండా గర్వం ఉందని చెప్పి దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఏమన్నాడంటే, యెహోవా దినము రాబోతా ఉంది. యెహోవా దినము వచ్చిన రోజు మీరెవరూ బ్రతకరు. మీరందరూ చనిపోతారు. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతా ఉంది. మహా ఉగ్రత రాబోతా ఉంది. అది త్వరగా వస్తుంది. శీఘ్రముగా వచ్చును అనే మాట మనం 14వ వచనంలో చూసామనమాట. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది అనేటువంటి మాటను మనం చూసాము. అది మహారోదన దినమంట, అది శ్రమ దినమంట, అది ఉగ్రత దినమంట, అది ఉపద్రవ దినమంట, అది మహానాశనము కమ్మేటువంటి దినమంట, అది అంధకార దినమంట, అది గాఢాంధకార దినమంట. అంతేకాదు ఆ రోజున మరి బాకానాదం వినపడేటువంటి దినమంట. అంతేకాదు వాళ్ళు రక్తము కారేటువంటి దినమంట. వాళ్ళ మాంసము పెంట వల్లే పారవేయబడేటువంటి దినమంట. దానికి కారణం ఏంటంటే వాళ్ళు యెహోవాను విసర్జించారంట.
ఆయన దృష్టికి పాపము చేశారంట. సో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని ఉగ్రత రాబోతోంది. నేను ఇందాక చెప్పాను కదా! ఇప్పుడు భూమి మీదనున్న సమస్త జనులకు ఇదిగో దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతా ఉంది అని ప్రకటించామనుకోండి. మనుషులు ఎలా స్పందిస్తా ఉన్నారు? అంత పాపము చేస్తా, అంత భయంకరమైన జీవితాల్లో ఉండి గూడా మనుషులేమంటున్నారు? దేవుని ఉగ్రత ఏమి రాదులే. దేవుడు కీడైనను, మేలైనను చేసేవాడు గాదులే. నా దగ్గర ఎంత సంపద ఉందో తెలుసా? నేనెంత ధనవంతుడినో తెలుసా? నా దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా? నేను ఎవరినైనా అన్యాయం చేస్తాను. ఇలా మాట్లాడుతా ఉంటాడనుకోండి. మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? యెహోవా వాక్కు జరగదు అని చెప్పి అతను నమ్ముతున్నాడనమాట. సో, ఇశ్రాయేలీయులకు ఎంత సీరియస్ వార్నింగు అంటే ఎంత సీరియస్ వార్నింగ్ ఇచ్చాడో మీరు లాస్ట్ మెసేజ్ వింటే మీకు అర్థమవుతది. ఎంత సీరియస్ వార్నింగ్ విన్నప్పుడు మనం ఏమనుకుంటాము? ఒకవైపు నుంచి ఈయన ప్రకటిస్తా ఉన్నాడు. ఇంకొక వైపు నుంచి ఇర్మియా ప్రకటిస్తా ఉన్నాడు. ప్రకటిస్తా ఉన్నప్పుడు మనం ఎలాంటి స్పందన వీళ్ళ దగ్గర నుంచి కోరుకుంటాము? అయ్యో! వీళ్ళు పరిగెట్టుకుంటూ దేవుడి దగ్గరికొస్తారేమో, మారు మనసు పొందుతారేమో, దేవుణ్ణి ఆశ్రయిస్తారేమో, ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా మేము దుర్మార్గమైనటువంటి మనుషులం అంటారేమో అని మనం అనుకుంటాం. ఇలాంటి ఉగ్రత రాబోతా ఉన్నప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఇశ్రాయేలీయులు? యోధావారు, యెరూషలేము వాళ్ళు ఎలాంటి స్పందించాలి దేవుని వాక్యానికి? ఇంత ఉగ్రత రాబోతున్న దినానికి ఎలా స్పందించాలి? ఎలా స్పందించాలని దేవుడు కోరుకుంటున్నాడో, రెండో అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. ఇది దేవుని యొక్క కోరిక. వాళ్ళు ఇలా స్పందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళు అలా స్పందించారా లేదా అనేటువంటి తర్వాత చూద్దాం. ఆ తర్వాత మిగిలిన అధ్యాయాల్లో మనం చూడబోతా ఉన్నాము. వాళ్ళు స్పందించారా లేదా చూద్దాం. కానీ దేవుడు ఎలా స్పందించాలని కోరుకుంటున్నాడో వీళ్ళ దగ్గర నుంచి మనము మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనంలో మనము చూస్తాము. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. యెహోవా దినము శీఘ్రముగా రాబోతా ఉన్నది. ఆయన మాటలో మార్పు ఏమీ లేదు. దేవుడు తన ఉగ్రతను తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద కుమ్మరించబోతా ఉన్నాడు. ఆయన ఉగ్రత రాబోతా ఉంది. ఇప్పుడు ఉగ్రత రాబోతా ఉందని జెఫన్యా ప్రకటిస్తున్నాడు. అది భయంకరమైన దినమని, అది చీకటి దినమని, అంధకార దినమని, మనుషులు చనిపోతారని, రక్తం కారుతదని, మాంసం ఎక్కడ పడితే అక్కడ విసిరివేయబడుతుందని మనుషుల మాంసము, ఇదంతా ప్రకటిస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఒకవేళ వీళ్ళు గనక మారు మనసు పొంది, వీళ్ళు గనక దేవుడి వైపు తిరిగి విజ్ఞాపన చేసి, వాళ్ళు ఉపవాసం ఉండి, ప్రభువా మమ్మల్ని క్షమించు అంటే, ఆయన ఈ యెహోవా దినము రాకుండా ఆగిపోతుందని మీరు అనుకుంటున్నారేమో. నాకు అలాంటి ఇండికేషన్స్ అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు. అంటే టెక్స్ట్‌లో అలాంటి సూచనలేమీ లేవు. యెహోవా దినము వస్తదని ప్రకటించాడు. యెహోవా దినము శీఘ్రముగా వచ్చున్నదని ప్రకటించాడు. యెహోవా దినము రాబోతుంది. ఇప్పుడు అంత ఉగ్రుడైన దేవుడు నుంచి నిన్ను కాపాడగలిగిన వాడు ఎవరు అంటే ఆయన ఏమన్నాడంటే, నీ వెండి బంగారాలు నిన్ను కాపాడలేవు. ప్రాకారములు కూడా నిన్ను కాపాడలేవు. ఏ పట్టణము నిన్ను కాపాడలేదు. బలవంతులు కూడా పరాక్రమశాలులు కూడా నిన్ను కాపాడలేరు. ఎవరు కాపాడలేరు. ఎందుకంటే వస్తున్నటువంటి సింహము యెహోవానే. యెహోవానే ఉగ్రుడై వస్తున్నాడు. చీల్చటానికి వస్తున్నాడు. ఆయన నుండి వీళ్ళను కాపాడగలిగినటువంటి వాడు ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా దేవుడు కృపగల దేవుడు తన ప్రజలు ఎలా స్పందించాలని కోరుకుంటున్నాడో ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. మనము జాగ్రత్తగా వీటిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ముందు మొదటి 2 వచనాలలో మొదటి వచనం, రెండవ వచనంలో మొత్తం దేశ నివాసులందరినీ పిలుస్తున్నాడు. దేశ నివాసులందరిని కూడా పిలుస్తున్నాడు. మనము జనులారా అనే మాట ఉంది కదండీ! ఆ జనులారా అనే మాట చాలా వైడ్ మాట. అంటే విశాలమైనటువంటి పదం అది. జనులారా అంటే ఇంగ్లీష్ ఈక్వలెంట్ చూసామనుకోండి. దాని అర్థం ఏంటంటే నేషన్. నేషన్ అంటే ఏంటి? ఒక దేశము. ఒక దేశ ప్రజలారా, జనులారా అని మనం తెలుగులో చదువుతున్నాం కదా! దాని వెనకాల ఉన్న పదము నిజానికి గోయ్ అనేటువంటిది. నేషన్స్ గోయ్ అనేటువంటి మాట హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే దేశము. దేశ ప్రజలందరిని కూడా దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఇది స్కోపు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, యెరూషలేములో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలుస్తున్నాడు. పిలుస్తూ రమ్మంటున్నాడు. ఇక్కడ ఆ రమ్మని పిలవటం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరు చూస్తే రెండో వచనంలో అంటాడు, కూడి రండి అంటున్నాడు కదా! కూడి రండి. కూడి రండి అనేటువంటి మాట నిజానికి 2 సార్లు ఉంది. ఒకసారి రెండో అధ్యాయం మొదటి వచనం మొదట్లోనే ఉంది కూడి రండి అని.
అంతేకాదు రెండో వచనం ఆఖరిలో కూడా ఉంది. ఆఖరిలో కూడా ఏముందంటే కూడి రండి. మీరందరూ కూడి రండి. ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు? దేవుని మహా ఉగ్రత దినము రాబోతుంది. దేవుడేమో తన మనసు మార్చుకోబోట్లేదు. దేవుని ఉగ్రత కుమ్మరించబోతున్నాడు. అది త్వరగా రాబోతుంది. ఈ టైంలో జఫన్యా ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు యూదా వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరందరూ కూడి రండి. కూడి రండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే గ్యాదర్ టుగెదర్. మీరందరూ కలిసి కూడి రండి అంటే అర్థం ఏంటి? మీరందరూ కలిసి రండి. కలిసి రండి. కలిసొచ్చి ఏం చేయాలి? నిజానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేశ జనులందరూ గూడా కూడొచ్చి ఏం చేయాలో మొదటి వచనం, రెండో వచనంలో లేదు. ఏం చేయాలి? వచ్చి కూడి రండి అన్నాడు. కరెక్టే. మరి కూడొచ్చి ఏం చేయాలి? మనము యోవేలు గ్రంథము చదివినప్పుడు మనం చదివాము. యోవేలు గ్రంథంలో నిజానికి ఆయన ఉపవాసం ప్రకటించండి, యెహోవా వైపు తిరగండి, ఆయన కృప చూపిస్తాడు. మనం 2వ అధ్యాయం 12వ వచనం చదివామనుకో యోవేలు గ్రంథము, యెహోవా దినము బహు భయంకరమైన దినమని 11వ వచనంలో ఆయన యెహోవా తన సైన్యమును నడిపించు ఉరుము వల్లే గర్జించున్నాడని 2వ అధ్యాయం 11వ వచనంలో అని ఇప్పుడు 12వ వచనంలో అంటాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునయండి. తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇక్కడ మనకు స్పష్టత ఉంది. ఏమని స్పష్టత ఉందంటే వాళ్ళందరూ రావాలి. రండి అని పిలుస్తున్నాడు గదా! పిలుస్తున్నాడు. వచ్చి ఏం చేయాలో గూడా చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళొచ్చి ఏం చేయాలి? ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరగదంగా కన్నీరు విడుచు, దుఃఖిస్తూ, ఉపవాసం ఉంటూ, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళ హృదయాలను చింపుకోండి అని ఆయన తట్టు తిరగండి అని చెప్తున్నాడు గదా! మరి ఇక్కడ రెండో అధ్యాయము మొదటి 2 వచనాలలో ఏమన్నాడంటే కూడి రండి, కూడి రండి అని 2 సార్లు కూడి రండి, కూడి రండి అని మాట అన్నాడు గానీ, కూడి రండి అని కూడొచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్పలేదు. ఏం చేయాలో చెప్పలేదు. మనము ఈ విషయం ఆలోచిద్దాము. జాగ్రత్తగా ఆలోచిద్దాం. అంటే దేవుడు వీళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది నేను మీకు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీరు గమనించారో లేదో వీళ్ళని ఎలా పిలిచాడు ఈ దేశాన్ని లేకపోతే ఈ జనులను ఎలా పిలిచాడు? సిగ్గుమాలిన జనులారా అని పిలిచాడు. సిగ్గుమాలిన జనులారా అనేటువంటి మాటకు అర్థము ఏంటో తెలుసు గదా! సిగ్గు లేనటువంటి వాళ్ళు. ఏ విధమైన సిగ్గు వాళ్ళ జీవితాలలో చూపించట్లేదు. నువ్వు చేయకూడని పనులన్నీ చేస్తున్నావు. ఆ పనులన్నీ గూడా నా కన్నుల ఎదుట స్పష్టంగా ఉన్నాయని దేవుడు చెప్తూ, నువ్వు ఎంత భయంకరమైనటువంటి దుర్మార్గుడివో, నువ్వెంత భయంకరమైనటువంటి వ్యభిచారివో, బలాత్కారివో, లేకపోతే మోసగాడివో, నీ కన్నులెలా ఉన్నాయో, నీ జీవితం మొత్తం నాకు తెలుసు. నా కన్నుల ఎదుట స్పష్టంగా ఉంది. నా కన్నుల ఎదుట అంత స్పష్టంగా ఉన్నప్పుడు, నువ్వు నా దగ్గరకొచ్చి ఏమీ చేయని వాడిలాగా, లేకపోతే చాలా మంచి వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావనుకో, దేవుడు ఏమంటాడంటే అలాంటి వారిని, నీకు సిగ్గు లేదు అంటాడు. నువ్వు సిగ్గుమాలిన వాడివి అంటాడు. ఎందుకంటే, నువ్వు మనుషుల ఎదుట వేషధారిగా బ్రతకగలవు గానీ, దేవుడి ఎదుట వేషధారిగా బ్రతకడం ఏంటి? మన బతుకంతా ఆయన కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది. మన ఆలోచనలు ఆయనకు తెలుసు. మన మాటలు ఆయనకు తెలుసు. మన హృదయం ఆయనకు తెలుసు. మనం ఎందుకున్నామో ఆయనకు తెలుసు. ఎక్కడికెళ్తున్నామో ఆయనకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చామో ఆయనకు తెలుసు. ఏం చేయబోతున్నామో ఆయనకు తెలుసు. అన్నీ తెలిసినటువంటి దేవుని ఎదుట నిజంగా ఒక మనిషి గనక దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలనుకున్నాడనుకోండి. అనుకున్నప్పుడు ఒక మనిషి ఎలా స్పందిస్తాడు దేవుని వాక్యానికి, దేవుని మాటకి ఎలా స్పందిస్తాడో చెప్పంటారండి? గుండెలు కొట్టుకుంటాడు. అయ్యా! నేను భయంకరమైన పాపిని. నా అంత దుర్మార్గుడు ఎవరు లేరు. నేను దేనికి యోగ్యుడిని కాదు, యోగ్యురాలిని కాదు ప్రభువా. నీ శిక్షకు మాత్రమే నేను యోగ్యురాలిని. నేను ఇంత భయంకరమైనటువంటి వ్యక్తిని. అసలు నీ దగ్గరికి రావటానికి కానీ, నీ వైపు తలెత్తి చూడటానికి కానీ నాకు ఏమాత్రం అర్హత లేదు. నా కన్నులు పవిత్రమైనవి కాదు. నా చెవులు పవిత్రమైనవి కాదు. నా నోరు పవిత్రమైంది కాదు. నా జీవితం పవిత్రమైంది కాదు. నేను భయంకరమైనటువంటి వ్యక్తిని ప్రభువా అని ఎవరైతే గుండెలు కొట్టుకుంటారో వాళ్ళకి సిగ్గు ఉందన్నమాట. వాళ్ళకి అంటే వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలుసు. దేవుని ఎదుట అలా ఉండరు. కానీ ఇశ్రాయేలీయులను పిలుస్తూ ఆయన అంటున్నాడు, మీరు సిగ్గుమాలినటువంటి వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే, నువ్వెవరో చెప్పాడు ఇప్పటి వరకు మొదటి అధ్యాయం అంతా చెప్పాడు వీళ్ళెవరో. వీళ్ళెవరో చెప్తే వీళ్ళు
వీళ్ళని అలా పిలవటానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఏమాత్రము వాళ్ళ జీవితాలు దేవుడి దగ్గరికొచ్చి, కన్నీటితో హృదయాలు చింపుకొని, ఏడుస్తూ, ప్రభువా మేము నీ మీద తిరుగుబాటు చేశాము. మేము నిన్ను వదిలిపెట్టాము. బయలుదేవతను పూజించాము. మొదటి అధ్యాయంలో చూసాం గదా! ఆకాశ నక్షత్రాలను పూజించాము. మా ఆరాధన పోయింది ప్రభువా. అంతేకాదు మా జీవితాల నిండా పాపమే నిండిపోయి ఉంది ప్రభువా. మేము గర్విష్ఠులం అయిపోయాం ప్రభువా. మేము భయంకరమైనటువంటి వాళ్ళము. మా మీదకి నీ ఉగ్రత రావటం కరెక్టే. నీ ఉగ్రత మా మీదకి రావాలి. మేము చనిపోవటమే కరెక్ట్. ఎందుకంటే మేము నీ ఎదుట పాపము చేశాము అని వాళ్ళ హృదయాలు చింపుకొని దేవుడి దగ్గరికొచ్చి వాళ్ళు కన్నీళ్లు కార్చాల్సినటువంటి వీళ్ళు ఎలా స్పందిస్తున్నారో మనకు అర్థమవుతుంది. సిగ్గుమాలిన జనులారా అని పిలిచినప్పుడే మనకు వీళ్ళ స్పందన ఎలా ఉందో అర్థమవుతుంది. సో, వాళ్ళని పిలిచే పిలుపులో మనకు వాళ్ళ స్పందన కొంతవరకు అర్థమవుతుంది. ఆయనేమి నువ్వు మంచోడివని ఏమి చెప్పట్లేదు. దేవుడెప్పుడు మంచోడని చెప్పడు. పాపి అని చెప్తాడు. దుర్మార్గుడిని దుర్మార్గుడే అని చెప్తాడు. నీతి లేనివాడిని నీతి లేనివాడని చెప్తాడు. ప్రభు ఎప్పుడు కూడా వేరుగా చెప్పడు. ఆళ్ళని పిలిచిన పిలుపు మనకేమర్థమవుతుందంటే, వీళ్ళు ఏమాత్రము గూడా దేవుని వాక్యానికి, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నట్టుగా గానీ, భయపడుతున్నట్టుగా గానీ, వణుకుతున్నట్లుగా గానీ మనకైతే ఏమనిపించట్లేదు. సో, ఆయనను పిలుస్తున్నాడు. పిలిచి ఆయన అడిగింది ఒకటే. ఏమడిగాడు? దేవుడు ఏమడుగుతున్నాడు? మీరు కూడి రండి. మీరు కూడి రండి. ఇప్పుడు నిజానికి ఈ ఈ ఫస్ట్ పాయింటు నేను ఈ సెర్మన్‌లో చెప్తున్నటువంటి ఫస్ట్ పాయింట్ దగ్గరికొస్తున్నాను. మొదటి పాయింట్ ఏంటంటే పిలుపు. దేవుని యొక్క శిక్ష రాబోతుందని ప్రకటించినప్పుడు, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, ఆయన మరలా వాళ్ళనేం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. పిలుస్తున్నాడు. రండి. కూడి రండి. కలిసి రండి. కమ్ టుగెదర్. గ్యాదర్ టుగెదర్. యెస్. గ్యాదర్ టుగెదర్ అనేటువంటి మాట మనము 2 సార్లు చూస్తామన్నమాట. గ్యాదర్ టుగెదర్ అని గ్యాదర్ అనేటువంటి దాన్ని అంటే 2 సార్లు హీబ్రూలో ఎందుకు మాట్లాడాడు? ఇంగ్లీష్‌లో కూడా 2 సార్లు ఉంది. తెలుగులో కూడా 2 సార్లు ఉంది. కూడి రండి, కూడి రండి అని 2 సార్లు ఉంది. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎంఫసిస్ అన్నమాట. అంటే ఏంటంటే త్వరగా మీరు ఇది చేయాలి, మీరు కలిసి రావాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు కూడి రండి అనేటువంటి మాటకు అర్థమేంటి? కూడొచ్చి ఏం చేయాలి వీళ్ళు? నేను చెప్పాను ఆల్రెడీ. కూడి వచ్చి ఏం చేయాలి అనేటువంటిది ఈ 2 వచనాలలో లేదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరు జనులందరితో, ఆ దేశంలో ఉన్నటువంటి జనులందరితో మాట్లాడుతున్నాడు. ఆ దేశంలో ఆయనను ప్రేమించి, ఆయనను హత్తుకున్న ప్రజలతో మాట్లాడట్లేదు ఇప్పుడు. అది తర్వాత వస్తది. 3వ వచనంలో వస్తుందది. సో, ఫస్ట్ ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరితో మాట్లాడుతున్నాడు. అందరితో మాట్లాడుతూ కూడి రండి, కూడి రండి అన్నప్పుడు ఆయన ఉద్దేశము ఏంటి? ఏమై ఉంటది? అంటే నేనంటాను ఇక్కడ లేకపోయినప్పటికీ, స్పెసిఫిక్‌గా చెప్పకపోయినప్పటికి కూడా ఆయన కోరుకునేదేంటంటే వాళ్ళ దగ్గర నుంచి పశ్చాత్తాపమే. ఏమని పశ్చాత్తాపపడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ప్రభువా మేము నీ ఎదుట పాపము చేశాము. మేము బయలు దేవతలకు ఆరాధన చేశాము. నిన్ను విసర్జించాము. నక్షత్రాలకు, సూర్యుడికి నమస్కారం చేశాము. మేము బలాత్కారం చేశాము. మేము దుర్మార్గం చేశాము. మేము మోసం చేశాము. మేము సంపాదించుకున్నాము. నిన్ను విడిచిపెట్టాము. మమ్మల్ని క్షమించు. నీ ఉగ్రతకు మేము యోగ్యులము అని వాళ్ళని వాళ్ళు అంటే సిగ్గు ఉన్నవాళ్ళలాగా ప్రవర్తించితే బాగుండేది. అలా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. నాకు ఈ విషయం మరి వచనాలలో లేదు గదా! వచనాలలో లేకపోయినా మీకెలా తెలిసింది ఈ విషయం అంటే, దానికి ఆన్సరు నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఆ కూడి రండి అనే మాట ఉంది కదండీ! కలిసి రండి అనేటువంటి మాట ఉంది కదా! అక్కడ వాడినటువంటి పదము ఏంటంటే, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని ఒకరినొకరు కలిసి రండి. మీరందరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకొని రండి. దీని వెనకాల ఉన్న హీబ్రూ పదము ఏంటంటే, మనం ఇంగ్లీష్‌లో స్టబుల్ అంటాం. స్టబుల్ అంటే అర్థం ఏంటి? గడ్డి. గడ్డి అనేటువంటి మాట నుంచి వచ్చినటువంటి మాట. మనం నిర్గమకాండం 5వ అధ్యాయం 7వ వచనంలో, నిర్గమకాండం 5వ అధ్యాయం 12వ వచనంలో అదే మాట చూస్తామనమాట. అంటే ఏంటంటే, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎలాగైతే గడ్డిని పోగు చేస్తారో, ఒక చోటకి తీసుకొని వస్తారో, అలా మీరు గూడా అందరూ ఒక చోటకి కలిసి రండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు అసలు ఈ ఈ కూడి రండి అనేటువంటి మాట వెనకాల ఉన్న హీబ్రూ పదము తెలియటం ఏంటి? దాని నుంచి ఆయన వాళ్ళని తగ్గించుకొని వినయంతో ఆయన దగ్గరికి రమ్మంటున్నాడని నాకెలా అర్థమైంది అని మీరు అడగొచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే,
గడ్డి గురించి మనందరికీ తెలుసు. గడ్డికి ఎంత విలువ ఉందో మనకు తెలుసు. నేను అనుకుంటాను ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకొని, పూర్తిగా తగ్గించుకొని, దేవుడు సమస్తము చూస్తున్నాడని, ఆయనకు అన్నీ తెలుసని, మన జీవితాల నిండా పాపం ఉందని, మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా మేము గడ్డి వంటి వారము. మాకు ఏ విలువ లేదు. మేము విలువ లేనటువంటి వారము. నీ ఎదుటకి మేమొస్తున్నాము. ఒకవేళ నువ్వు ఉగ్రుడవై మా మీద నుంచి ఎళ్ళాలనుకుంటే ఎళ్ళు. నువ్వు చేసేది రైటే. మేము పాపులం గదా! మేము దుర్మార్గులం గదా! మేము నిన్ను ఆరాధించని వారం గదా! మేము దీనికి యోగ్యులమే. కాబట్టి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. మేము విలువ లేనటువంటి వాళ్ళము. ప్రభా మమ్మల్ని క్షమించు అని ఆయన పశ్చాత్తాపంతో వీళ్ళందరూ తిరిగి రావాలనే కోరుకున్నాడు. నిజానికి అదే అక్కడ ఆయన కోరుకుందనమాట. కోరుకుంటూ రమ్మంటున్నాడు ఆయన దగ్గరికి. రమ్మంటూ రెండో పాయింట్ చెప్తున్నాడు. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడంటే, రెండో పాయింట్‌లో మనము మొదటిది పిలుస్తున్నాడు రమ్మని. రెండో పాయింట్ ఏంటంటే, టైం లేదంటున్నాడు. టైం లేదంటే అర్థం ఏంటి? అర్జెన్సీ అంటాం గదా! ఎమర్జెన్సీ. నేను ఆలోచించుకొని వస్తాను. నాకు కొంచెం టైం గావాలి. నేను కొన్ని సంవత్సరాలు అసలు అనుభవించొస్తాను. ఈ లోకంలో ఏముందో, నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి అని అంటారేమో. ఇశ్రాయేలీయులతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు టైము లేదు. రెండో పాయింట్ పిలవటం మాత్రమే కాదు. ఇక్కడ ఆ పిలుపుని వెంటనే నెరవేర్చమని చెప్తున్నాడు. దీన్ని మనము ఏమనొచ్చంటే అగత్యము అనే మాట మనం వాడొచ్చు. అంటే త్వరగా జరగబోతుంది. వెంటనే జరగబోతుంది. ఏం జరగబోతుంది? యెహోవా దినము త్వరగా రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత త్వరగా రాబోతుంది వాళ్ళ మీదకి. సో వాళ్ళేమనుకుంటున్నారు? యెహోవా కీడైనా చేయడు, మేలైనా చేయడు, యెహోవా ఏం చేయడు, మనం ఆయన ప్రజలము, మనకేమవ్వదు, మన జీవితాలు ఎలా ఉన్నా ఆయన పట్టించుకోడు అని వాళ్ళు అనుకుంటూ తిరుగుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు త్వరగా పశ్చాత్తాపమైన హృదయాలతో మిమ్మల్ని మీరు తగ్గించుకొని రండి. రావటానికి కూడా మీకు ఎక్కువ టైము లేదు. మీకెక్కువ టైం లేదు అనేటువంటి మాట మొదటి 2 వచనాల్లో ఎలా చెప్పాడో చూడండి. టైం లేదు ఈళ్ళకి. వీళ్ళు త్వరగా వాళ్ళని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకొని కలిసి రండనే కదా! ఆ మాట కూడి రండి అంటే అర్థం ఏంటి? ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకొని త్వరగా అందరూ దేవుని ఎదుట దేవుని సముఖంలోకి వచ్చి కనపడాలి. కనపడి ప్రభువా మమ్మల్ని క్షమించని పశ్చాత్తాపపడాలి. కూడి రండి అని పిలిచాడు. కాకపోతే ఇప్పుడు ఏమంటున్నాడంటే టైం లేదంటున్నాడు. టైం లేదు. రెండో పాయింట్. టైం లేదనేటువంటి మాటను చూడండి ఏమని చెప్తున్నాడంటే, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. అంటే అర్థమేంటి? అంటే అర్థమేంటంటే చూడండి, మనం తెలుసు ధాన్యము కుప్ప నూర్చటం, ధాన్యము ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళందరికి గూడా పొట్టు యొక్క విలువేంటో తెలుసు. పొట్టుకి ఏం జరుగుతదో గూడా మీకు తెలుసు. నిజానికి ధాన్యము కింద పడుతూ పొట్టు గాలికి ఎగిరిపోతా ఉంటది. ఒక విండ్ చాలు క్విక్‌గా పొట్టంతా కూడా లాక్కొని ఎళ్ళిపోగలదు. ఆయనేమంటున్నాడంటే, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించున్నది. టైం లేదు. అంటే ఎప్పుడు సడెన్‌గా ఒక విండొచ్చిందంటే మొత్తం ఎగిరిపోతది. అలానే టైం గూడా లేదు. టైం గతిస్తుంది. కాబట్టి మీరు త్వరగా కూడి రండి. త్వరగా రండి ఆయన దగ్గరికి. పశ్చాత్తాపపడండి అని చెప్పి టైం లేదని చెప్పటం కోసం చెప్తున్నటువంటి మాటలు. రెండోది, ఒక వర్ణన ఏమన్నాడంటే, పొట్టు గాలి ఎగురునట్లు సమయం గతిస్తుందన్నాడు. మొదటిది. రెండోది ఏమన్నాడంటే, విధి నిర్ణయము కాకమునుపే అనే మాట అన్నాడు. విధి నిర్ణయము కాకమునుపే. యాక్చువల్‌గా ఆ మాటకు అర్థమేంటి? విధి అనే మాట ఉంది గదా! విధి అంటే ఏంటి? రూల్ లేకపోతే ఆర్డర్, కమాండ్, స్టాట్యూ మనము ఆర్డినెన్స్ అంటాం. సో, విధి అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞ. ఆజ్ఞ ఎళ్ళిపోయింది దేవుడి దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచి యెహోవా దినము వస్తుంది అనేటువంటి ఆజ్ఞ బయటికెళ్ళిపోయింది. ఎళ్ళిపోయిందనేటువంటిది లాస్ట్ మెసేజ్‌లో మనం విన్నాము. ఆయన ఆజ్ఞ ఎళ్ళిపోయింది. ఆయన విధి బయటికెళ్ళిపోయింది. ఆయన నిర్ణయం ఎళ్ళిపోయింది. కాకపోతే ఇక్కడేమంటున్నాడంటే, విధి నిర్ణయం కాకమునుపే అంటే అర్థం ఏంటంటే, ఆ విధి నెరవేర్పు మొదలవ్వబోతుంది. మొదలవ్వక ముందే మీకు అవకాశం ఉంది ఆయన దగ్గరికి కూడి ఎళ్ళటానికి. ఒక్కసారి ఆ విధి నిర్ణయం అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ మీరు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చదివితే చాలా క్లియర్‌గా కనపడతదనమాట. బిఫోర్ ద డిక్రీ టేక్స్ ఎఫెక్ట్. అంటే అర్థం ఏంటంటే, ఆయన యెహోవా దినం గురించి ఏదైతే ప్రకటించాడో అది ఒక్కొక్కటి జరగటం త్వరగా మొదలవబోతుంది. అది మొదలవ్వటానికి ముందే మీరు కూడి రండి. చూడండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతిస్తుందన్నాడు. ఒకసారి టైం అయిపోతుందన్నాడు. ఇంకొకసారి ఏమంటున్నాడంటే, ఇప్పుడే మీకు టైం ఉంది. ఎందుకంటే యెహోవా చెప్పింది చేయబోతున్నాడు. ఆయన చేయబోవటానికి ఎక్కువ టైం లేదు. కాబట్టి త్వరగా మీరు
ఆయన వైపు తిరగండి. నేను అనుకుంటాను ఎంత ఎమర్జెన్సీ కాలు మనం స్క్రిప్చర్స్‌లో కొన్ని చోట్ల చూస్తాం. చాలా ఎమర్జెన్సీ. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఈళ్ళ పరిస్థితి టైము లేదు. నీకు టైం లేదు. నువ్వు ఇంకొక రోజు తీసుకుందామన్నా టైం లేదు. ఎప్పుడు ఆయన ప్రకటించింది జరుగుతదో, మొదలవుతదో నీకు తెలీదు. ఇమ్మీడియేట్‌గా మొదలవ్వచ్చు. శీఘ్రముగా అనే మాట ఆల్రెడీ పైన అన్నాడు. 14వ వచనంలో అన్నాడు. కాబట్టి టైం లేదు. ఆయన డిక్రీ ఇది. ఆయన ఆర్డర్ ఇది. ఆయన స్టాట్యూ ఇది. అది జరగబోతుంది కాబట్టి నువ్వు త్వరగా కూడుకొని రండి అన్నాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు కదా! ఇది నిర్ణయం కాకమునుపే అన్నాడు అని ఇంకో మాట కూడా అన్నాడు. యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, ఆ మునుపేలను అండర్‌లైన్ చేసుకోండి. మేబీ మీకు హెల్ప్ చేస్తాయి. అంటే ఎంత అర్జెంట్ అనేటువంటిది మీకు తెలుస్తదనమాట. అంటే ఇంకొక మాట ఏమన్నాడు? యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే. ఆయన కోపాగ్ని ఎలా ఉంటదో, వస్తే ఏం జరుగుతదో పైన చెప్పేసాడు ఆల్రెడీ. మొదటి అధ్యాయం 14 వచనం నుంచి 18 వచనం వరకు. ఇప్పుడేమంటున్నాడు? ఆయన కోపాగ్ని మీ మీదకి రాకమునుపే. ఆయన ఆజ్ఞ నెరవేరటం మొదలవ్వక మునుపే. గాలికి పొట్టు ఎగిరిపోతున్నట్టు సమయము అయిపోతుంది. మీరు త్వరగా ఆయన దగ్గరికి కూడి రండి. మిమ్మల్ని మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకొని ఆయన దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. అంతేకాదు ఇంకొక మాట అన్నాడు. మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే, ఇంకొక రాకమునుపే అనే మాట ఉంది. అది కూడా అండర్‌లైన్ చేసుకోండి. మళ్ళీ అంటున్నాడు యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే అనేటువంటి మాట తాకుండా మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి, కూడిరండి. అంటే పిలిచాడు దేవుడు యోధా వారిని, యెరూషలేము వారిని ఆయన దగ్గరికి రమ్మని. వచ్చి ఏం చేయాలో గూడా చెప్పాడు. కూడి రండి అనేటువంటి మాటలో అర్థం ఏముందో గూడా నేను చెప్పాను. దాని అర్థం ఏంటంటే, వారిని వారు తగ్గించుకొని, ప్రభువా మేము పాపులమని గుండెలు కొట్టుకుంటూ ఆయన దగ్గర పశ్చాత్తాపడటానికి అందరిని కూడి రమ్మన్నాడు. కూడొద్దాము, చాలా టైముందని మీరు అనుకుంటున్నారేమో, టైము లేదు. ఎప్పుడైనా గూడా ఆయన ఉగ్రతను కుమ్మరించటం మొదలుపెట్టొచ్చు. ఆయన కోపాగ్ని మీ మీదకి రావచ్చు. ఆ మాట ఉంది గదండీ! కోపాగ్ని అనే మాటుంది. ఉగ్రత అనేటువంటి మాటుంది. ఆ 2 దేవుడు ఉగ్రుడు అనేటువంటిది మనకు ఆయనలో ఉన్నటువంటి ఇంకొక లక్షణాన్ని తెలియజేస్తుంది. మనము దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కృప గలవాడు, దేవుడు దయ గలవాడు, దేవుడు జాలి గలవాడు. మనము దేవుని గురించి మనం మాట్లాడిన ప్రతిసారి గూడా దేవుడు ఉగ్రుడు అని పాస్టర్స్ గూడా ప్రకటించడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఉగ్రుడు అనే మాట వాళ్ళ నోట్లో నుంచే రాదు. ఎందుకు రాదంటే దేవుడు ఉగ్రుడు అని చెప్పిన రోజు మనుషులకి ఇష్టం ఉండదు. మనుషులు రారు చర్చికి. అందుకని ఏమంటారంటే, దేవుడు ఉగ్రుడు అనేటువంటిది దేవుని వాక్యంలో స్పష్టంగా ఉన్నప్పటికి కూడా, ఆయన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు అనేటువంటిది స్పష్టంగా ఉన్నా కూడా చెప్పరు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆయన సంపూర్ణతల్లో, ఆయన లక్షణాలలో, ఆయన పరిపూర్ణతల్లో ఒక పరిపూర్ణత ఆయన ప్రేమ గలవాడు. ఒక పరిపూర్ణత ఆయన కనికరం గలవాడు. ఇంకొక పరిపూర్ణత ఏంటో చెప్పమంటారండి? ఆయన ఉగ్రుడు గూడా. ఆయనకు కోపమొస్తది. ఆయన కోపం వచ్చిన రోజు ఎలా ఉంటదో, ఎలా శవాలు బయట పడిపోతాయో మీ అందరికీ తెలుసు. పైన విన్నారనమాట. సో, కాబట్టి ఏమంటున్నాడంటే, ఆయన ఉగ్రుడై కోపముతో మీ మీదకి రాబోతున్నాడు. యెహోవా దినము మీ మీదకి రాబోతుంది. కాబట్టి మీరు త్వరగా కూడి రండి. ఆయన దగ్గరకు మీరు రండి అని చెప్పి మొదట పిలిచాడు. 2 సమయం లేదన్నాడు. రెండో మాట ఏమన్నాడు? సమయం లేదన్నాడు. మొదటి 2 వచనాల్లో ఇంతే ఉంది. ఇంకంతకు మించి ఏం లేదు. మొదటి 2 వచనాల్లో. మీరు చూడండి. ఎటువైపైనా ఎళ్లి మొదటి 2 వచనాలను ఆలోచించండి. ఏముంది? ఏం చెప్తున్నాయి మొదటి 2 వచనాలంటే, ఇదిగో యెహోవా దినము రాబోతుంది కాబట్టి, మీరు త్వరగా ఆయన దగ్గరికి కూడి రండి. అంతేకాదు అగత్యము త్వరగా రావాలి మీకు. టైం లేదు. ఎప్పుడైనా గూడా ఆయన ఉగ్రత మీ మీదకి రావచ్చు. టైం లేదు గాబట్టి, ఈ అర్జెన్సీని గూడా అర్జెన్సీని గుర్తుపెట్టుకొని మీరు త్వరగా ఆయన వైపు తిరగండి. నిజానికి మీరు ఆలోచించండి. ఇప్పుడు గనక మనము ప్రకటించామనుకోండి ఈ లోకానికి, ఇదిగో దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. టైం లేదు. ఆయన రాబోతా ఉన్నాడు. మీరు త్వరగా ఆయన వైపు తిరగండి అని మనం ప్రకటించామనుకోండి. మనుషులు ఆయన వాక్కును నమ్మట్లేదు. ఆయన రాకడను నమ్మట్లేదు. అంతేకాదు ఆయన ఉగ్రుడని ఎవరు చెప్పట్లేదు. ఆయన ఆగ్రహము గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ జెఫన్యా చూడండి. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో, ఎలాగైతే చెప్పమన్నాడో,
ఏ టోన్‌లో అయితే చెప్పమన్నాడో, ఎలా పిలిచి చెప్పమన్నాడో ఎగ్జాక్ట్‌గా అలానే చెప్పాడు. ఏమీ మార్చలేదు. ప్రవక్తగా మార్చడానికి రైట్ లేదు. ప్రవక్త దేవుని నోటిబోర మాత్రమే. దేవుడు చెప్పమన్నది మొత్తం చెప్పాలి. చెప్పమన్న విధంగా చెప్పాలి. కాబట్టి చెప్పేసాడు. ఇప్పుడు మీరేమనుకుంటారు? ఈ దుర్మార్గులు, ఈ వేషధారులు అందరూ కలిసి త్వరగా రండి మనం అందరం వెళ్దాం యెహోవా దగ్గరికి. మనల్ని ఒకవేళ ఆయన కనికరిస్తాడేమో, మన మీద దయ చూపిస్తాడేమో, మనమందరము కలిసి పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికెళ్ళిపోదాము, ఉపవాసం ఉందాము, హృదయాలను చింపుకుందాము. అలా ప్రవక్తలకు వీళ్ళు స్పందించుంటారని మీరు అనుకుంటున్నారు. ఎలా స్పందించారో మీరు ఆగండి. మూడో అధ్యాయంకొస్తాం గదా! రెండో అధ్యాయం, మూడో అధ్యాయం వస్తే మీకు అర్థమవుతుంది. కాకపోతే దేవుడు ఒక విషయం మాత్రం చెప్తున్నాడు. అదేంటంటే, దేవుని ఉగ్రత నుండి మిమ్మల్ని రక్షించగలిగినది ఏదీ లేదు. దేవుడొక్కడే మిమ్మల్ని రక్షించగలడు. ప్రాకారములు గల పట్టణములు గాని, పరాక్రమశాలులు గాని, సంపద గాని, బంగారము, వెండి గాని మిమ్మల్ని ఏదీ రక్షించలేదు. ఆయన ఉగ్రత నుండి మిమ్మల్ని రక్షించగలిగిన వాడు ఆయనొక్కడే. అందుకే ఆయనేమంటున్నాడు, నా దగ్గరికే రండి అంటున్నాడు. ఆయన దగ్గరికి తిరిగెళ్ళమంటున్నాడు. మనందరికి తెలుసు గదా! తల్లి లేకపోతే తండ్రి పిల్లల మీద బాగా కోపమొచ్చి కొట్టాలన్నప్పుడు, కొడతానికి ముందుకెళ్తా ఉన్నప్పుడు, ఆ పిల్లోడిని లేకపోతే ఆ పిల్లని కాపాడగలిగింది ఎవరు లేరు. మళ్ళీ ఆళ్ళే కాపాడాలి. ఆ సమయంలో తండ్రి నువ్వు చేస్తుంది రైటే. నేను శిక్షకు యోగ్యుడినని పిల్లో తండ్రి దగ్గరికెళ్ళిందనుకోండి. తండ్రి దగ్గరికెళ్ళాడనుకోండి. ఆ తండ్రి ఎలా స్పందిస్తాడో చూడండి. దగ్గర దగ్గర ఇదిగో అలాంటి స్పందనే దేవుడు కోరుకుంటున్నాడు. నా నుండి కాపాడగలిగిన వాళ్ళెవరూ లేరు నిన్ను. నేనే కాపాడగలను కాబట్టి నువ్వు నా దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అంతేగాని మీరు గమనించారో లేదో మొదటి 2 వచనాలలో మీరు ఒకవేళ తిరిగి వస్తే నేను మనసు మార్చుకొని మీ మీదకి నా ఉగ్రత రాకుండా నేను చేస్తాను అనేటువంటిది ఏమీ చెప్పట్లేదు. మూడో వచనంలో కూడా చెప్పట్లేదు. అంటే అర్థమేంటో తెలుసా? ఆయన ఉగ్రత వీళ్ళ మీద కుమ్మరించబోతున్నాడు. అయిపోయింది. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు చాలా ఓర్చుకుంటాడు. ఆయన దీర్ఘశాంతుడు. ఆయనకి కోపం రాదు. చాలా ఓర్చుకుంటాడు. నీకు చాలా టైం ఇస్తాడు. సంవత్సరాలే ఇస్తాడు నీకు టైము. కానీ ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని విధాలుగా పిలిచినా, ఆయన దగ్గరికి నువ్వు రాకపోతే గనక, ఒక్కసారి ఆయన నిర్ణయము, విధి నిర్ణయం గనక అయిపోయిందంటే, నిన్ను కాపాడగలిగిన వాళ్ళెవ్వరూ లేరు. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే, ఆయన వెనక్కి కూడా తగ్గడు. ఇంకంతే. ముందుకెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ కూడా అదే జరగబోతుంది. నిజానికి అదే జరగబోతుంది. మూడో వచనంలో మనం చూసేది కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు అందరిని పిలిచాడు కదా! మొదటి 2 వచనాల్లో. ఇప్పుడేం చేస్తాడో తెలుసా అండి? మూడో వచనంలో ఇప్పుడు ఎవరైతే ఆయనను హత్తుకొని బ్రతుకుతున్నారో వాళ్ళేం జేయాలో ఈ సమయంలో వాళ్ళకి చెప్పబోతా ఉన్నాడనమాట. సో, మూడో పాయింటు మనము చూసేదేంటంటే మూడో పాయింట్ గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణ అనేటువంటి మాట మనము వాడొచ్చు. ఆహ్, సో, మొదటిది పిలుపు, రెండోది అగత్యము లేకపోతే ఎమర్జెన్సీ, అర్జెన్సీ, తొందర అనొచ్చు. మూడో పాయింటు నిరీక్షణ. ఇప్పుడు మరి ఆయనను ప్రేమించిన వాళ్ళు, ఆయనను హత్తుకున్న వాళ్ళు ఉండుంటారు గదా! దేశంలో. నీతిమంతులు ఉండుంటారు గదా! దేవుడి కృప మీద ఆధారపడుతున్న వాళ్ళు ఉండుంటారు గదా! ఉదయమునే లేచి దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వాళ్ళు ఉండుంటారు గదా! దేవుడిని హత్తుకొని దేవుడి కోసం బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, ఎంత దుర్మార్గం జరిగినా గూడా రోజు దేవుని సన్నిధికెళ్ళి, అయ్యా! ఈ దేశంలో దుర్మార్గం జరుగుతుంది, రక్తపాతం చేస్తున్నారు ఈళ్ళు, భయంకరంగా నాశనం అయిపోయింది దేశము. ప్రభువా! నిన్ను ప్రేమించట్లేదు, వేరే దేవతల వైపు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఆకాశ నక్షత్రాలను ఆరాధిస్తున్నారని రోజు హృదయంలో నొచ్చుకొని బాధపడినటువంటి వాళ్ళు ఉంటారు కదా! మరి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మూడో వచనంలో చూడండి. మూడో వచనంలో అంటాడు, "దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా" అన్నాడు. చూడండి. ఆయన సాత్వికులు మీరు ఆ మాట హంబుల్ ఇన్ ద ల్యాండ్ అంటారు ఇంగ్లీష్‌లో. ఆల్ యూ హంబుల్ ఇన్ ద ల్యాండ్ అంటే అర్థం ఏంటంటే హంబుల్ అంటే తెలుసు గదా! వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నటువంటి వాళ్ళు.
దేవుని కృప మీద ఆధారపడినటువంటి వాళ్ళు. మరలా చెప్తున్నాను. దేవుని బిడ్డలకు నిజమైన దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణము సాత్వికము. సాత్వికము, దీనత్వము. అది పాత నిబంధనలోనైనా, కొత్త నిబంధనలోనైనా. నిజంగా పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికొచ్చిన ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? ఏంటండి? సాత్వికము. దీన మనస్సు. విరిగి నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుతాడు. మనం ఆ సాత్వికము ఎవరికొస్తదంటే, మహాపరిశుద్ధుడైన దేవుడు ఎవరికి తెలుసో వారికే వస్తది. దేవుడు తెలియని వాడు సాత్వికుడు కాలేడు. దేవుడు తెలియని వాడు గర్విష్టిగానే బ్రతుకుతాడు. తన జీవితకాలం గర్విష్టిగానే బ్రతుకుతాడు. దేవుడు తెలిసిన వాడు ఏమంటాడో తెలుసా? అయ్యా, నేను తీసుకుంటున్నటువంటి గాలి నీది. నేను బ్రతుకుతున్న జీవితం నువ్వు ఇచ్చినటువంటి కృప. నా ఆరోగ్యము నీ కృప. నా కుటుంబము నీ కృప. నా పిల్లలు నీ కృప. అసలు నేను బ్రతికున్నానంటేనే నీ కృప. అదిగో ఆ విరిగి నలిగిన హృదయం ఉంది కదా! ఆ హృదయం ఎవరికొస్తదంటే, ఎవరైతే పూర్తిగా దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళకే వస్తది. వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. వాళ్ళనేమని పిలుస్తున్నాడంటే, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా అన్నాడు. అంటే అంతేకాదు ఏమన్నాడు? ఆయన ఆయన న్యాయ విధులను వాళ్ళు అనుసరిస్తున్నారంట. మరి మరి అనుసరిస్తున్నారు. వాళ్ళు సాత్వికము కలిగినటువంటి వాళ్ళు, దీనులుగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు ఈ రకంగా ఉగ్రుడై వచ్చి ఆ దేశం మీద పడ్డాడనుకోండి. ఆ దేశము మొత్తము రక్తపాతం అయిపోయిందనుకోండి. పట్టణాలు ప్రాకారం గల పట్టణాలన్నీ నాశనం అయిపోయినాయనుకోండి. మనుషులను చంపుతూ రక్తం పారుతా ఉందనుకోండి. అంటే దేవుని శిక్ష, దేవుని ఉగ్రత వచ్చి పడినప్పుడు ఆ దేశంలో దేవుడిని పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళున్నారు గదా! మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేం చేయాలి? వాళ్ళాయన్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళాయన్ని హత్తుకున్నారు. వాళ్ళాయన మాట వింటున్నారు. ఆయన చెప్పినట్టు ఆయనకు సంతోషం తెచ్చేటువంటి ప్రజలు వీళ్ళు. మనము చాలా సార్లు దేవుని వాక్యము వీళ్ళనేమని పిలుస్తదో తెలుసా? శేషము అని పిలుస్తది. అర్థమేంటంటే రెమ్నెంట్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. అర్థమేంటి? అర్థమేంటంటే ఎవరైతే ఆయనను పట్టుకొని, ఆయనను హత్తుకొని, ఆయనను ప్రేమిస్తూ ఉన్నారో మరి వాళ్ళకేం జరుగుతది? మరి అందుకని ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళు ఈ సమయంలో ఏం జేయాలో చెప్తున్నాడు. ఏం జేయాలో చెప్తున్నాడు. 3 విషయాలు చెప్తున్నాడిక్కడ. వాళ్ళేమంటే యెహోవాను వెతకండి. 2 వినయముగా ఉండండి. వినయము లేకపోతే సాత్వికముగా ఉండండి. అంతేకాదు నీతిని అనుసరించి నడవండి. సో, 3 విషయాలు మనకిక్కడ అర్థమవుతున్నాయి. మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే 3 సార్లు గూడా సీక్ అనే మాట వాడాడు. సీక్ ఎస్ఈఈకే. సీక్ అంటే ఏంటి? వెతకడం. ఆ! ఆయనను వెతకాలంట, వినయాన్ని వెతకాలంట, నీతిని వెతకాలంట. ఈ 3 వెతకమని చెప్తున్నాడు. ఈ మూడిటిని అనుసరించండి అని అనువాదం చేశాడు. నిజానికి దాని వెనకాల ఉన్నటువంటి పదం ఏంటంటే, మీరు ఏం చేయాలంటే, మీరు యెహోవా వైపు తిరగండి. ఆయనను మాత్రమే వెతకండి. అంతేకాదు నీతిని వెతకండి. అంతేకాదు వినయమును లేకపోతే సాత్వికమును మీరు వెతకండి అని చెప్తున్నాడనమాట. ఈ 3 వీళ్ళతో మాట్లాడుతున్నాడు గదా! ఎవరితో మాట్లాడుతున్నాడు? దీనులై ఉన్నటువంటి వాళ్ళు, దేవుడిని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు గదా! నాకనిపించిందేంటంటే వీళ్ళతో మాట్లాడుతున్నాడు గానీ, మెసేజి మొదటి 2 వచనాల్లో ఉన్నోళ్ళకి కూడా మెసేజ్ ఇదే. అంటే వాళ్ళు కూడి వచ్చి ఏం చేయాలి అనేటువంటి మాట మనం అడిగాం గదా! ఇందాక మొదటి 2 వచనాలు చెప్పినప్పుడు. నిజానికి దేవుడు కోరుకుంటుందేంటంటే ప్రజలందరి దగ్గర నుంచి ప్రజలందరి దగ్గర నుంచి ఆయన కోరుకుంటుందేంటంటే, ఆయనను వెదకాలి. ఆయనను పూర్ణ హృదయముతో వెదకాలి. ఆయన వైపు తిరగాలి. వెదకటము అంటే వెదుకుడి అనే మాట అర్థమేంటి? ఆయన వైపు తిరగటం అంటే అర్థమేంటి? ఆయనే సమస్తము అనుకోవాలి. ఆయనే నాకు సమస్తము నా దేవుడే అనుకున్నవాడే పూర్ణ హృదయముతో దేవుడి వైపు తిరుగుతాడు. లేకపోతే తనను తానన్నా ప్రేమించుకుంటాడు. లేకపోతే తను సృష్టినైనా ప్రేమిస్తాడు. వేరే వ్యక్తులనైనా ప్రేమిస్తాడు. ఏదో దాన్ని ప్రేమిస్తాడు. నిజానికి ఈళ్ళ జీవితాల్లో అదే జరిగింది. ఈళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆయనను వెదకలేదు. వాళ్ళు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను వెదికారు. బయలు దేవతలను వెతికారు. ఆయనను వెతకలేదు వీళ్ళు. ఆయనను విసర్జించారు. మొదటి అధ్యాయం 6వ వచనం చెప్తుంది. ఆయనను విసర్జించారని. కానీ
దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా ఈ సమయంలో గూడా? ఆయనను వెదకండి. ఆయనను వెదకటంలో మనం చేయాల్సిందేంటో తెలుసా అండి? మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు చదివితే మనం చాలా సార్లు చూసేటువంటి మాట ఇదే. వారు పూర్ణ హృదయంతో ఆయన్ని వెదికారు. వారు ఆయన పూర్ణ హృదయంతో ఆయన్ని వెదకలేదు. సో, మనకు కనపడే మరలా మరలా కనపడేటువంటి మాట అదేననమాట. ఏంటంటే, పూర్ణ హృదయముతో దేవుడిని వెదికినప్పుడు మనం ఏమంటున్నామంటే, నాకు సమస్తము దేవుడే. నేను దేవుడి వైపే ఎళ్తాను. నేను ఏ దేవత వైపైనా, ఏ మనుషుల వైపైనా, దేని వైపు నేనెళ్ళను. నాకు కావాల్సింది ఆయనే. ఆయనే నా బలము. ఆయనే నా జ్ఞానము. ఆయనే నా ఐశ్వర్యము. ఆయనే నా సంపద. ఆయనే నా భద్రత. ఆయనే నా జీవము. ఆయనే నా నీతి. సమస్తము ఆయనే అనుకోని ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వాళ్ళనేమంటామంటే, "నువ్వు నిజంగా ఆయన్ను వెతుకుతున్నావు." జీవము గల దేవుణ్ణి సేవించినట్లు ఈ అలోక సంబంధమైనటువంటి దేవతలను, దేవుళ్ళను వదిలిపెట్టారంట తెస్సలోనిక సంఘం. మొదటి అధ్యాయం 9వ వచనంలో మనం చూద్దాం. ఆయనను సేవించటం కోసం, ఆయనను ఆరాధించటం కోసం ఆయన వైపు తిరిగారంట. విగ్రహాల వైపు నుంచి ఆయన వైపుకు తిరిగారంట. అది ఆయనను వెతకటం అంటే. ఆయనను వెతకటంతో మొదలవుతది కదా! ఆయన వెదకుడి అనే మాట అన్నాడు. తర్వాత ఏమన్నాడు? రెండో మాట ఏమన్నాడో తెలుసా? నీతిని చేయమన్నాడు. ఏమన్నాడు రెండో మాట? నీతి అనుసరించిన ఎడల అనే మాటుంది. చూడండి, ఎవరైతే దేవుడిని వెదుకుతారో, ఎవరైతే దేవుడి దగ్గరికొస్తారో, వాళ్ళు ఆయనలాగా ప్రవర్తిస్తారు. నీతిని చేయటం అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎవరో తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆయనలాగా ప్రవర్తిస్తాడు. ఆయన పరిశుద్ధుడైనట్లు మనము గూడా పరిశుద్ధులుగా ఉంటాం. ఆయన నీతిమంతుడైనట్లు మనము గూడా నీతిమంతులంగా ఉంటాం. ఆయన న్యాయవంతుడైనట్లు మనము గూడా న్యాయవంతులంగా ఉంటాం. ఆయన కనికర పూర్ణుడైనట్టు మనము గూడా కనికరం కలిగి ఉంటాం. ఆయన ప్రేమ గలవాడైనట్లు మనం గూడా ప్రేమ కలిగి ఉంటాం. నిజానికి ఇక్కడ అడుగుతున్నటువంటి లక్షణాలన్నిటిలో గూడా ఒక ప్రాముఖ్యమైన లక్షణము ఏమడుగుతున్నాడంటే, దేవుడు నీతిమంతుడు గాబట్టి నువ్వు గూడా నీతిగా నడువు. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే, నువ్వు ఆయనను వెదికి ఆయనతో ఉండటం మాత్రమే కాదు, ఆయనను పోలి ఈ లోకంలో నువ్వు జీవించాలి. మనందరికీ తెలుసు. మనం నీతిమంతులం కాదని తెలుసు. దేవుడికి కూడా తెలుసు. నిజానికి పాత నిబంధన గ్రంథంలో గూడా అబ్రహాము దేవుడిని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడినని ఆదికాండం 15 అధ్యాయం 6 వచనం చదువుతాం. మనమెవరో నీతిమంతులం గాదు. ఎవ్వరు నీతిమంతుడు ఒక్కడు లేడు. నీతిమంతులే లేరు. కానీ ఎవరైతే దేవుడి దగ్గరికొస్తారో, దేవుడు వారికి తన నీతిని అనుగ్రహిస్తాడు. అంతేకాదు ఆయన లక్షణాలను మన జీవితాలలో చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 10 ఆజ్ఞల ద్వారా దేవుడు తన పరిశుద్ధతను ఈ లోకానికి చూపించమంటున్నాడు. ఆయన ఎవరో చూపించమంటున్నాడు. మనం నిజానికి దేవుడి దగ్గరికొచ్చినప్పుడు మనము దేవుడిని పోలి నడుస్తాము. ఆయన నీతిమంతుడు గాబట్టి, ఆయన న్యాయవంతుడు గాబట్టి, మనము నీతి న్యాయములు గలవారు. నిజానికి ఈళ్ళ జీవితాల్లో నీతి న్యాయం లేదు. ఈళ్ళ జీవితాల్లో 9వ వచనం మొదటి అధ్యాయం 9వ వచనంలో ఏముంది? మోసము, బలాత్కారం ఉంది. నీతి న్యాయము ఎక్కడుంది? మోసము, బలాత్కారం ఉంది. కానీ ఆయన దగ్గరికొచ్చిన వాడు ఆయనలాగా ప్రవర్తిస్తాడు. మూడో అధ్యాయము 5వ వచనం చదవండి. మూడో అధ్యాయం 5వ వచనంలో, అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదియూ లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. మనం మనం చూసాం గదా! ఆయనంట ఆయన న్యాయము తీరుస్తాడంట. అక్రమము చేయడంట. అనుదినము అంటే ప్రతిరోజు గూడా తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరుస్తాడంట. సో, అంటే అర్థమేంటి? ఏమని అడుగుతున్నాడంటే, నేనేదైతే చెప్పానో నా వాక్యంలో, నేను ఎలాగైతే నువ్వు జీవించాలని కోరుకుంటున్నానో, నువ్వు అలా జీవిస్తే గనక నువ్వు నీతిగా జీవిస్తున్నావు. నిజానికి మీకా గ్రంథం చెప్పినప్పుడు గూడా నేను చెప్పాను. ఈ దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆరో అధ్యాయం మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాను. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి ఇష్టమైంది ఏంటంట అంటే, మన జీవితాల నుంచి న్యాయముగా నడవాలంట. కనికరమును ప్రేమించాలంట. అంతేకాదు మనము దీన మనస్సు కలిగి ఉండాలంట. నిజానికి మనల్ని అక్కడికే తీసుకొస్తున్నాడు. మూడో పాయింట్ ఏంటి? నీతిగా నడవటం మాత్రమే కాదు గానీ, ఏమని కోరుకుంటున్నాడు? వినయము గలవారై ఆయనను అనుసరించి, వినయం గలవారై నీతిని అనుసరించి నడిచిన ఎడల అనే మాట ఉంది కదా! సో, మూడో పాయింట్ ఏంటంటే, వీళ్ళకేం చెప్తున్నాడంటే, మీరు నన్నే వెతకండి. నా ఉగ్రత రాబోతుంది కరెక్టే.
మహా ఉగ్రత మీ మీదకి రాబోతుంది కరెక్టే. ఈ ఉగ్రత వస్తున్నప్పుడు మీరు ఈ లోకంలో దేని వైపు మీరు నడవకండి. మీరు నా వైపు నడవండి. నా దగ్గరికి రండి. నాలాగా ప్రవర్తించండి. అంతేకాదు విరిగి నలిగిన హృదయముతో దీన మనసు కలిగి ఉండండి. నా వైపు చూస్తూ. నా వైపు రండి. ఏం జరుగుతదప్పుడు? దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆయన ఉగ్రత దినము రాదని చెప్పాడా? ఉగ్రత దినము రాదు. నేను నా మనసు మార్చుకుంటాను. ఒకవేళ మీరు తిరిగితే, నా వైపు తిరిగితే, మీరిలా ఉంటే నేను చేయబోతున్నటువంటి శిక్ష మీ మీదకి రాదని చెప్పాడా? రాదని చెప్పలా. నిరీక్షణ ఏంటో తెలుసా అండి? ఇక్కడుంది నిరీక్షణ. నిరీక్షణ అంటాడు, ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూడండి ఏమంటున్నాడో తెలుసా అండి? ఆయన ఉగ్రత దినమున ఆయన ప్రజలను ఆయన జాగ్రత్త చేస్తాడంట. దాచిపెడతాడంట. ఆయనలోనే ఉంది భద్రత. ఆయనలోనే దాచిపెడతాడు. ఆయన ఉగ్రత నుండి మనల్ని దాచిపెట్టగలిగిన వాడు ఆయన ఒక్కడే. నిజానికి జఫన్యా అంటే అర్థం అదే. యెహోవా దాచిపెట్టువాడు. జఫన్యా అనేటువంటి మాటకు అర్థమేంటి? యెహోవా హైడ్స్. హీ హూమ్ ద లార్డ్ హైడ్స్. ఎవరినైతే దేవుడు భద్రం చేస్తాడో వారిని ఏమంటామంటే యెహోవా భద్రం చేశాడు ఇతన్ని చెప్పాలంటే మీరు తెలుగులో ఏమనొచ్చంటే జఫన్యా అనండి. యా అనేటువంటి మాటకు అర్థము యెహోవా. యావే అనేటువంటి మాట. జఫన్ అనేటువంటి మాటకు నేనదే చెప్తాను. అర్థం ఏంటంటే హిడెన్ అంటే దాచిపెట్టడం అనమాట. ఆయన ఏమంటున్నాడంటే దేవుడంట ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయనను వెదుకుతూ నీతి న్యాయములు చేస్తూ దీనంగా బ్రతుకుతారో వాళ్ళని ఆయన ఉగ్రుడై వచ్చినప్పుడు, ఆయన శిక్షించటానికి వచ్చినప్పుడు యోధా మీదకి, యెరూషలేం మీదకి ఆయన ప్రజలెవరో ఆయనకు తెలుసంట. ఆ శేషం ఏంటో ఆయనకు తెలుసంట. వారిని ఆయన భద్రం చేస్తానన్నాడు. ఆయనలోనే దాచిపెడతానన్నాడు. చూడండి అది చాలా గొప్ప వాగ్దానం. నిజంగా దేవుడు ఉగ్రత వచ్చింది వాళ్ళ మీదకి. బబులోను సామ్రాజ్యం రూపంలో వచ్చింది. చాలా మందిని చంపేశారు. యెరూషలేం అంతా రక్తపాతం కారింది. తగలబెట్టేశారు. పిల్లల్ని చంపారు. గర్భిణీ స్త్రీలను చంపారు. ఒకటి కాదు. భయంకరమైన దారుణం జరిగిందనమాట. కానీ ఇదంతా జరుగుతా ఉన్నప్పుడు గూడా, అంత ఉగ్రత జరుగుతా ఉన్నప్పుడు గూడా, ఎవరైతే దేవుడినే పట్టుకొని బ్రతికారో, దేవుడు వాళ్ళని భద్రం చేశాడు. ఆ శేషమును జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళాడు బబులోను దగ్గరికి. మరలా అదే శేషమును జాగ్రత్తగా తీసుకొనొచ్చాడు ఎనక్కి. సో, ఆయన భద్రము చేస్తాడు. ఆయన శిక్ష నుంచి, ఆయన ఉగ్రత నుండి మనల్ని కాపాడగలిగిన వాడు ఆయనొక్కడే కాబట్టి, ఆయనలోనే మనము దాక్కోనాలి. మన దాగుచోటు ఆయనే. మూడో అధ్యాయం 12వ వచనంలో అంటాడు, దుఃఖితులగు దీనులను యెహోవా నామమున ఆశ్రయించిన జనశేషముగా నీ మధ్య నుండనిత్తును అంటాడు. అంటే శేషము అనే మాట నేను అన్నాను గదా! ఆ శేషము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామనమాట. సో, శేషముగా ఉండనిస్తాడంట. వాళ్ళని జాగ్రత్తగా భద్రం చేస్తాడంట. నిజానికి ఈ పిలుపు అందరికీ అందుబాటులో ఉంది. ఆయనను వెంబడిస్తున్న వాళ్ళకి మాత్రమే కాదు. ఇశ్రాయేలీయులందరికీ ఈ పిలుపు అందుబాటులోనే ఉంది. దేవుడు కోరుకుంటుందేంటంటే, ప్రతి ఒక్కరూ ఆయన వైపు తిరగాలనే కోరుకుంటున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచాలనే కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపడాలనే కోరుకుంటున్నాడు. మారు మనసు పొందాలనే కోరుకుంటున్నాడు. నిజంగా సిగ్గు మాలిన వారిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. మనము వణుకుతూ దేవుడి దగ్గరికెళ్ళాలనే కోరుకుంటున్నాడు. అలా గనక వెళ్ళగలిగితే మనము దేవుని ఉగ్రత నుంచి దాచబడతాం. నిజానికి ఇది గూడా నిజమే. సిలువ యొక్క రక్తంలో మనము కడగబడకపోతే గనక దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరించబడతది. దేవుడు తన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. ఎవరైతే దేవుడు తన ప్రియకుమారుడిని పంపించాడో, తన ప్రియకుమారుడిని సిలువకు అప్పగించాడు. ప్రియకుమారుడు తన పవిత్రమైన రక్తం కార్చాడు. ఎవరైతే వాళ్ళ పాపముల నిమిత్తము తన కుమారుడి దగ్గరికొచ్చి, వాళ్ళను వారు తగ్గించుకొని, ఆయనను వెదికి, ఆయన రక్తములో వారిని కడుక్కొని, వారి పాపాలను కడుక్కొని గనక, ఆయనను పోలి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే దీనులుగా జీవితకాలం జీవిస్తారో, వారిని గూడా దేవుడు రాబో ఉగ్రత నుండి భద్రం చేయబోతున్నాడు. వాళ్ళు తీర్పులోకి రారంట వాళ్ళు. తీర్పు నుండి జీవములోనికి దాటున్నారు. మరణములో నుండి జీవంలోనికి దాటున్నారు. ఆ ఉగ్రత మన మీద దేవుడు కుమ్మరించడు. ఆ ఉగ్రత అంతా కూడా దేవుడు తన కుమారుడి మీద కుమ్మరించాడు. రాబో ఉగ్రత ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు రాబోతున్న ఉగ్రత నుంచి కూడా మనల్ని భద్రం చేయగలిగిన వాడు దేవుడొక్కడే కాబట్టి,
మనము కూడా ఏం చేయాలంటే, మన దేవుణ్ణి వెతుక్కుంటూ ఆయన దగ్గరికెళ్ళాలి. నీతి న్యాయములతో ఈ లోకంలో బ్రతకాలి. అన్నిటికి మించి వినయము కలిగినటువంటి మనస్సు, విరిగి నలిగిన హృదయము, దీన మనసు, క్రీస్తు లాంటి మనసు మనం గనక కలిగుంటే, దేవుడు మనల్ని గూడా రాబో ఉగ్రత నుంచి భద్రం చేస్తాడు. ఇంతకీ ఇశ్రాయేలీయులు ఈ 3 వచనాల్లో చెప్పినటువంటి ఈ పిలుపుని విన్నారా? వినలేదా? దేవుని వాక్యానికి లోబడ్డారా? లోబడలేదా? ఏం జరిగింది? ఏం జరగబోతుంది? అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే మిగిలిన వచనాలను కూడా మనం జాగ్రత్తగా గ్రంథమంతా వినటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు తన కృపను మనకిచ్చి కఠినమైన హృదయాలు మనలో లేకుండా, వేషధారణ జీవితాలు మనలో లేకుండా, దేవునికి ఇష్టమైనటువంటి మంచి జీవితం మనం జీవించినట్లు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.